సరే, ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది కదా, దాని రివ్యూస్ ఏమంటున్నాయో చూసేద్దాం. ఒక సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఒక యావరేజ్ సినిమాను నిలబెట్టగలదా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ సినిమా ఒక నాణెనికి రెండు వైపులా లాంటిది. కొన్ని విషయాలు భలే ఉన్నాయి, కాని కొన్ని మాత్రం తేలిపోయాయి. అన్నింటికన్నా ముందు ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అదే రష్మిక యాక్టింగ్. భూమా క్యారెక్టర్లో ఆమె నటన చాలా ఎమోషనల్గా, నిజంగా మనసుకు అతుకుంటుందంటున్నారు. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఒక డేంజరస్ టాపిక్ని చాలా సిన్సియర్గా చూపించాలనుకుంది. కథ మొదల్లో ఒక సింపుల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా డార్క్ టోన్లోకి వెళ్ళిపోతోంది. రష్మికతో పాటు సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. కొన్ని సింబాలిక్ సీన్స్ కూడా బావున్నాయి. కానీ యాక్టింగ్ అంతా బాగున్నా సినిమా స్క్రీన్ ప్లే దగ్గరే కాస్త దెబ్బతింది. అంటే వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ సిన్సియరే, కానీ చెప్పిన విధానం అంత గ్రిప్పింగ్గా లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ బాగా స్లో అయిపోయి క్లైమాక్స్ రొటీన్గా ముగిసింది. ఫలితంగా సినిమా చూసేవాళ్ల మీద ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది మిక్స్డ్గా ఉంది. అయితే ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఇది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూడచ్చా లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే, రష్మిక కోసం చూడండి, కాని పెద్దగా అంచనాలు పెట్టుకోకండి. చివరగా ఒక్క ప్రశ్న. కొన్నిసార్లు లోపాలున్నా కూడా ఒక సినిమా చూడదగిందే అంటారా?